ముందుగా ప్రేక్షకులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా బంగారం అనేది కొనుగోలు చేస్తూ ఉంటారు. బంగారం అనేది కొంటే ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో అధికంగానే ఉందని చెప్పొచ్చు. మరి అక్షయ తృతీయ రాని వచ్చేసిందని చెప్పొచ్చు. చూడొచ్చు బంగారం షాప్లో చాలా మంది ప్రజలు వచ్చి ఇక్కడ బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. మరికొంతమంది అక్షయ తృతీయ ముందు రోజే ఇక్కడికి వచ్చి అంటే అక్షయ తృతీయ రోజు ముఖ్యంగా ఆ రోజు రేట్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి చాలామంది ముందు రోజే వచ్చి ఈరోజు కొనుగోలు చేసి రేపు పూజలో పెడుతూ ఉంటారు. ఇటు చూడొచ్చు బిల్లింగ్ కౌంట్స్ దగ్గర కూడా ఎంతోమంది జనాలు బంగారం కొన్న పరిస్థితి. అంటే ఎక్కువ గ్రాములు కాకపోయినా ఎక్కువ తులాలు కాకపోయినా కేవలం గ్రాము బంగారమైనా సరే ఖచ్చితంగా కొని దేవుడి అంటే అక్షయ తృతీయ రోజు దేవుడి దగ్గర పెట్టి పూజిస్తే అంత మంచి జరుగుతుందన్న నమ్మకం కూడా అధికంగానే ఉందని చెప్పచ్చు. దాని మూలంగా ఎంత వస్తే అంత గ్రామ 2 గ్రాముల 10 గ్రాముల 5 గ్రాముల ఎంత తోస్తే అంత కొంటూ ఉంటారని చెప్పచ్చు. ఈరోజు అంటే రేపే అక్షయ తృతీయ కాబట్టి ఈరోజు మాత్రం బంగారం షాపులన్నీ కూడా కస్టమర్లతో కలకలలాడుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా చూడొచ్చు కలకలలాడుతున్న పరిస్థితి. ఎందుకంటే రేపు మళ్ళీ రేట్లు అధికంగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి అందుకని చెప్పి ఈరోజు చాలామంది కొంటూ ఉంటారు. ముఖ్యంగా రేపు కూడా కొనే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. రేపు అక్షయ తృతీయ కాబట్టి అరేంజ్మెంట్స్ కూడా ఇక్కడ ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా చూడొచ్చు. ఎందుకంటే చాలామంది కస్టమర్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు బంగారం కొనుగోలు చేయడానికి బంగారం షాప్ వాళ్ళు అనేకంగా అయితే అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి కూడా అంటే మరి ఈ రోజు రేట్ ఎంత ఉంది, మరి రేపు ముఖ్యంగా అక్షయ తృతీయ సందర్భంగా రేపు ఎంత రేట్ ఉంటుంది అనేది కూడా ఇక్కడ స్టోర్ మేనేజర్ మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడి కూడా మరిన్ని వివరాలు కడుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? రేపు అక్షయ తృతీయ, సో ఈ రోజు నుంచే మొత్తం కస్టమర్లతో కలకలలాడుతుందని చెప్పొచ్చు. రేట్ ఏంటి, తగ్గిందా పెరిగిందా, అసలు ఎంత ఉంది రేటు? ప్రజెంట్ యావరేజ్ రేట్ నార్మల్గా అంటే పెరుగుతూ వచ్చింది. బట్ మళ్ళీ యాక్చువల్గా 9300 ఉండేది, ఇప్పుడు మళ్ళీ అలాగే వచ్చి 8980 వచ్చింది. నేను చెప్పేది రేటు కూడా 22 క్యారెట్ ఆర్నమెంట్ రేట్ మాత్రమే మీకు చెప్తున్నాను. 24 క్యారెట్ అనేది నియర్లీ 9800 అలా చేంజ్ ఉంది. అంటే మామూలుగా లక్షకి దగ్గరలో ఉన్నప్పటికీ కూడా అక్షయ తృతీయ వచ్చిందంటే కంపల్సరీగా గ్రాము బంగారం అయినా కొంటూ ఉంటారు. మరి రేపు రేటు పెరిగే అవకాశం ఉందా, తగ్గే అవకాశం? అది మనం చెప్పలేము మేడం. అలా డిసైడ్ అయితే డెఫినెట్గా మనమే తీసుకుంటాము. అది మనం డిసైడ్ చేయలేము. అది డిపెండ్స్ అపాన్ మార్కెట్ బట్టి ఉంటుంది, ప్లస్ ఆర్ మైనస్ అనేది. సో మాకు అక్షయ తృతీయ కాదు, ప్రతిరోజు కూడా సేల్ అనేది ఇప్పుడు ఈ మధ్యన చూసుకున్నట్టయితే గోల్డ్ రేట్ పెరుగుతుంది కదా, కస్టమర్లు అందరూ కూడా మ్యాక్సిమం ఎక్కువ మంది వస్తున్నారు తీసుకోవడానికి. రేపు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా ఉన్నాయి. చూడొచ్చు పెళ్లిళ్ళ సీజన్ అంటేనే చాలా మంది కొనుగోలు చేస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతానికి పెళ్లిళ్ళ సీజన్ తో పాటు అక్షయ తృతీయ కూడా వచ్చేసింది కాబట్టి ఇంకా కొనుగోలుదారులు ఎక్కువగానే వస్తున్నారు. మరి వాళ్ళకి ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి ఏంటి, అందులో రేపు అక్షయ తృతీయ కాబట్టి ఎలా ఉంటుంది? డెఫినెట్ గా అక్షయ తృతీయ కోసం మా సార్ ఏంటంటే మనకి ఆర్నమెంట్ కోసం ఏ ఆర్నమెంట్ తీసుకున్నా సరే 2 to 3%, 2% ఆర్ 3%. సో డిస్కౌంట్స్ అయితే పెట్టడం జరిగింది. సో మీరు కాయిన్ కూడా తీసుకోవచ్చు వేస్టేజ్ ఏమి లేకుండా. సో ఓన్లీ వెయిట్ ఇంటూ రేటు 3% GST పే చేసి కాయిన్స్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. 22 క్యారెట్ ఆర్నమెంట్ కాయిన్స్ 916 హాల్ మార్క్ అనేది HUID కోడ్ ఉంటుంది. దాంతోపాటు ఆర్నమెంట్ ఏది తీసుకున్నా సరే సో కస్టమర్లకి ఏమైనా కావాలనుకుంటే లైట్ వెయిట్లో, సపోజ్ మన దగ్గర 5 గ్రామ్స్ నుంచి కూడా నెక్లెస్లు ఉన్నాయి. 5 గ్రామ్స్ నుంచి అప్ టు కస్టమర్కి రిక్వైర్మెంట్ బట్టి ఏ టైప్లో కావాలంటే మోడర్న్గా లైట్ వెయిట్లో హెవీ జ్యువెలరీలో ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసినట్టు ఇందాక నెక్లెస్ చూస్తే అది కేవలం 40 గ్రామ్స్ మాత్రమే, బట్ హెవీగా కనిపిస్తుంది. సో మీకు అటువంటి ఆర్నమెంట్స్ అనేవి చాలా ఉన్నాయి మన దగ్గర, వేలాది కొలది. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా హారం సెక్షనే, ఓన్లీ ఎక్స్క్లూజివ్ హారం. సో అవి కాకుండా ఇంకా అడిషనల్గా ప్రత్యేకమైన జ్యువెలరీ ఈ మహిళల కోసం ఏదైతే ఉందో ట్రెండ్ బట్టి లైట్ వెయిట్లో హెవీగా మంచి జ్యువెలరీలు అయితే మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కస్టమర్లు అందరూ రేపు వాళ్ళ కోసం ప్రత్యేకించి రేపు మార్నింగ్ ఎస్పెషల్లీ ఓపెనింగ్ షోరూమ్ 7 o'clock ఓపెన్ అయిపోతుంది. సో కస్టమర్ల కోసం మనం అన్నీ సిద్ధంగా నుంచాం. వేరే స్టాఫ్ కూడా మనకు సపోర్టింగ్ చేయడానికి వచ్చారు. మన స్టాఫ్ ఏదైతే ఉన్నారో మామూలుగా రేపు అక్షయ తృతీయ సందర్భంగా రేట్లు పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి చాలా మంది ఈ రోజే కొంటున్న పరిస్థితి అని చెప్పొచ్చు.
మరి అంటే వాళ్ళకి ఏం చెప్తారు? లేదు మేడం, ఈ రోజు కొనుక్కున్న వాళ్ళు ఈ రోజు కొనుక్కుంటారు. లేదు రేపు కొనుక్కున్న వాళ్ళు రేపు యాక్చువల్గా అక్షయ తృతీయ నార్మల్గా తీసుకుంటారు. దాంతోపాటు అక్షయ తృతీయ కాబట్టి కొంచెం ఎక్కువ హ్యూజ్ క్రౌడ్ వస్తుంది. సో దానికి తగ్గ ఏర్పాట్లు చేయడం జరిగింది. సో కస్టమర్ హెవీగా వచ్చిన స్టాఫ్ అనేది సిద్ధంగా ఉన్నారు. మోర్ దెన్ 400 మెంబర్స్ పీపుల్స్ మన దగ్గర రెడీగా ఉన్నారు. ఓన్లీ సేల్స్ స్టాఫే. సో కస్టమర్కి ఏ విధమైన ఇబ్బంది రాకుండా వాళ్ళకి ఇన్ టైంలో బిల్ చేసి హ్యాపీగా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అక్షయ తృతీయ అంటే కొనుక్కుంటే మళ్ళీ బంగారం డెఫినెట్గా ఫ్యూచర్లో వాళ్ళకి అవుతుంది, డెఫినెట్గా వాళ్ళకి మంచి జరుగుతుంది. సో డెఫినెట్లీ మంచి సో మంచిగా కస్టమర్లు ఏదైతే ఉన్నారో హ్యాపీగా వచ్చి హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు. 7 o'clock నుంచి ఓపెన్ ఉంది. ఆఫర్ 2 or 3% డిస్కౌంట్ కూడా మనకి అప్లికేబుల్ అవుతుంది. సో కస్టమర్ చాయిస్. సో మేము సిద్ధంగానే ఉన్నాం. రేపు నెంబర్ ఆఫ్ ఆర్నమెంట్స్ అయితే అడ్వాన్స్ పెట్టడం జరిగింది. ఎంతమంది కస్టమర్స్ వచ్చే అవకాశం ఉండదు? అప్రాక్సిమేట్ నేను అనుకోవడం 2000 చేంజ్ కస్టమర్స్ రావచ్చని అనుకుంటున్నాం. నార్మల్గా వాకింగ్ 400-500 ఉంటుంది. దానికి ఒక 4-5 టైమ్స్ వేసుకున్నా మనకి 2000 క్రాస్ అవుతారు. అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేస్తే రెట్టింపు అవుతుంది, అదే విధంగా అంతా మంచి జరుగుతుంది అంటూ కూడా నమ్ముతూ ఉంటారు. కొంతమంది కస్టమర్స్ కూడా మనతో ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. అంటే అక్షయ తృతీయ కొనడానికి వచ్చారా, మామూలు కొనడానికి? కొంటాకు వచ్చాను. అక్షయ తృతీయ మరి ఈ రోజు ఎందుకు కొంటున్నారు? ఈ రోజు రేపు కొంచెం రష్గా ఉంటుందని ఈ రోజు కొనుక్కున్నామండి. అంటే ఎందుకు అని బాబాయ్ అక్షయ తృతీయకి ఎందుకని స్పెషల్ గా కొంటున్నారు? అంటే మాకైతే అది ఏం కాదండి, మాకు అమౌంట్ ఉంది కాబట్టి తీసుకుంటాం వచ్చి. అది అండి రేపు రష్గా ఉంటుందని ఇవాళ తీసుకుంటున్నాం. అంటే డబ్బులు ఉన్నాయి అందులో, రేపు అక్షయ తృతీయ రేపు ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఈ రోజు తీసుకున్నామండి. అది అంటే ప్రతి సంవత్సరం తీసుకుంటారా? ఈ లేదు ఒక్కొక్కసారి తీసుకుంటాం, ఒక్కొక్కసారి తీసుకో. అది సో చూడొచ్చు చాలా మంది కస్టమర్లు కూడా రేపు అక్షయ తృతీయ ఉంది కాబట్టి చాలా మంది కస్టమర్స్ వస్తూ ఉంటారు. అందుకని మేము ఈ రోజు కొనుగోలు చేస్తున్నాం అంటూ కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. అందులో ఇంకొంతమంది ముఖ్యంగా మేము రేపే కొనుగోలు చేస్తాం, ఎందుకంటే అక్షయ తృతీయ రోజు కనుక కొనుగోలు చేసి పూజా మందిరంలో పెట్టి పూజ చేస్తే అంత మంచి జరుగుతుంది, అదే విధంగా రెట్టింపు కూడా అవుతుంది అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. చాలా మంది అంటే కస్టమర్స్ ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. చాలా మంది ఇక్కడే కాకుండా గోల్డ్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో గోల్డ్ షాప్లు అన్నీ కూడా కస్టమర్లతో కలకలలాడుతున్న పరిస్థితి. అందులో ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే రేటు 22 క్యారెట్ అలాగే 24 క్యారెట్ రెండు కూడా లక్షకి చేరువలో ఉన్నప్పటికీ కూడా కస్టమర్లు మాత్రం బంగారం కొనుగోలు చేయడంలో మొగ్గు చూపిస్తున్నారని చెప్పొచ్చు. అలాగే పెళ్లిళ్ళ సీజన్ కూడా వస్తుంది. పెళ్లిళ్ళ సీజన్ ఉన్నప్పటికీ అక్షయ తృతీయ రెండు కూడా కలిసి రావడంతో చాలా మంది అయితే బంగారం కొనుగోలు చేస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం ఇక్కడ. ఇంకోటి మామూలుగా ఇందాక మనం అనుకున్నట్టుగా ఎన్ని గ్రాములు అనేది కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని బట్టి అక్షయ తృతీయ రోజు కొంటే అంత మంచి జరుగుతుంది అంటూ కూడా చాలా మంది అయితే భావిస్తారని చెప్పొచ్చు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.